ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న పెంగ్విన్ వీడియో గురించి, దాని స్టోరీ గురించి ఎవరికీ తెలీదు కానీ, మేం చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలిసింది దాని అసలు స్టోరీ. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు. ఇది 2007లో ఒక డాక్యుమెంటరీలో తీసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అసలు స్టోరీ తెలుసుకుందాం. అంటార్కిటికాలో వేల సంఖ్యలో పెంగ్విన్స్లుంటాయి. వాటి జీవితం చాలా సింపుల్. ఆహారం కోసం సముద్రం దగ్గరికి వెళ్లడం, మళ్ళీ వెనక్కి రావడం. ఇదొక చక్రం. ఒకరోజు ఆ గుంపంతా సముద్రం వైపు నడక సాగిస్తుంది. కానీ ఆ గుంపులో ఉన్న ఒకే ఒక్క పెంగ్విన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. అది సముద్రం వైపు చూడదు. దానికి వ్యతిరేక దిశలో, అంటే మనుషులు కూడా వెళ్లడానికి భయపడే ఎత్తైన మంచు కొండల వైపు తన చూపు మలుపుతుంది. ఆ కొండల అవతల ఏముందో ఎవరికీ తెలీదు. కేవలం చావు తప్ప. అక్కడున్న రీసెర్చర్స్ ఆ పెంగ్విన్ను గమనిస్తారు. దాన్ని ఆపాలని చూస్తారు. దారి తప్పిందేమో అని దాన్ని పట్టుకుని మళ్లీ సముద్రం వైపు వెళ్లే గుంపులో వదులుతారు. కానీ ఆ పెంగ్విన్ అస్సలు తగ్గదు. అది మళ్లీ వెనక్కి తిరిగి అదే కొండల వైపు పరుగు తీస్తుంది. అది దారి తప్పలేదు. అది కావాలనే వెళ్తోంది. ఆ పెంగ్విన్ వెళ్తున్న దారిలో 500 మైళ్ల వరకు చుక్క నీరుండదు. ఒక్క చేప కూడా దొరకదు. అది అడుగు ముందుకు వేస్తే మరణానికి దగ్గరవుతుందని దానికి తెలుసు. అయినా సరే అది ఎందుకు వెళ్తోంది? బహుశా దానికి ఆ రొటీన్ జీవితం విరక్తి కలిగించిందేమోదేమో. లేదా వేల పెంగ్విన్ల మధ్య ఉండటం కంటే ఆ ఏకాంతంలో కలిసే మరణమే మిన్నా అని భావించిందేమో. చివరికి ఆ పెంగ్విన్ కొండల మధ్యలో ఒక చిన్న చుక్కలా మారి మాయమైపోయింది. ఇప్పటికీ అది ఏమైందో ఎవరికీ తెలీదు. ఈ కథ మనకు ఒకే విషయాన్ని నేర్పిస్తుంది. లోకమంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు దారి తప్పుతారు. అది పిచ్చితోనో లేదా ఒక గొప్ప అన్వేషణ కోసమో ఆ పెంగ్విన్కే తెలియాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంది.